ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. నాన్ బోర్డర్స్ ను హాస్టల్స్ నుంచి పోలీసులు పంపిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. వీసీ నివాసం ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటు పోలీసులు కూడా అక్కడ భారీగా మోహరించారు. ఉస్మానియా యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నాన్ బోర్డర్స్ ను హాస్టల్స్ నుంచి పోలీసులు పంపించేస్తున్నారు. హాస్టల్స్ కు తాగునీరు అలాగే కరెంట్ సరఫరా కూడా నిలిపివేశారు. దీంతో విద్యార్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీసీ నివాసం ముందు పోలీసులతో విద్యార్థుల వాగ్వాదం చూస్తున్నాం, అలాగే తోపులాట చూస్తున్నాం. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్, ఓయూ పీజీ హాస్టల్స్ లో ఏళ్ల తరబడి ఉంటున్నటువంటి నాన్ బోర్డర్స్ విద్యార్థులు తక్షణమే హాస్టల్స్ ఖాళీ చేయాలంటూ ఈ రోజు ఉదయం ఓయూ వీసీ రామచంద్రం ప్రకటించిన నేపథ్యంలో కొంత ఉద్రిక్తమైన వాతావరణం అక్కడ నెలకొంది. బోర్డర్స్ ని వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రేపటి నుంచి చాలా ఎగ్జామ్స్ ఉన్నాయంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. అయితే 2 రోజుల క్రితమే మేము నోటీసులు ఇచ్చాం. నాన్ బోర్డర్స్ దాదాపు 4,000 మందికి పైగా అటు ఉస్మానియా యూనివర్సిటీ పీజీ హాస్టల్స్ ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఇమీడియట్ గా తక్షణం ఖాళీ చేయాలి. ఎందుకంటే ఆగస్టు 2 లోపు విద్యార్థుల కోసం హాస్టల్స్ లో కొన్ని రిపేర్స్ చేయవలసి ఉన్నాయి కాబట్టి నాన్ బోర్డర్స్ అంతా వెళ్లిపోవాలంటూ ఆయన ఆదేశించారు. కానీ విద్యార్థులు మాత్రం బోర్డర్స్ వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీసీ అంటూ ఆందోళనకు దిగారు. ప్రస్తుతం కరెంటుతో పాటుగా నీటి సరఫరాను హాస్టల్స్ లో బంద్ చేశారంటూ వీసీ ఛాంబర్ ముందు వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు అక్కడికైతే చేరుకున్నారు. పరిస్థితిని సద్దుమణిగేలా ప్రస్తుతం పోలీసులు విద్యార్థులతో చర్చిస్తున్నారు. ఎస్ విజయ్.